Hi everybody, welcome to SMR Telugu Education. So next topic is printf statement. Printf statement. Printf అనేది ఏంటంటే ఫంక్షన్ నేమ్. సో ఈ ఫంక్షన్ చేసే వర్క్ ఏంటంటే ఇట్ ప్రింట్స్ printf prints first parameter on screen or console. అంటే మనం printf స్టేట్మెంట్లో ఫస్ట్ పారామీటర్లో ఏదైతే రాస్తామో మనకు అది అవుట్పుట్ స్క్రీన్గా డిస్ప్లే అవుతుంది. అంటే మనం ఏదన్నా ఒక అవుట్పుట్లో డిస్ప్లే చేయాలంటే ఏం వాడతాం, printf స్టేట్మెంట్ అనేది వాడతాం. So first parameter should be within double quotes. So first parameter must and should గా ఉండాలంటే within the double quotes లో ఉండాలి. అది string అన్నమాట. అంటే first parameter should be string. సో ఈ printf స్టేట్మెంట్ కి more than one parameter ఉంటాయి. సో every parameter should be separated with comma. Every parameter should be separated with comma. సో మనం ఎవ్రీ పారామీటర్ని సో కామాతో సపరేట్ చేయాలి. So first one is printf welcome to SMR. ఇక్కడ మోర్ దెన్ వన్ పారామీటర్ ఉంటే కామాతో సపరేట్ చేయాలి. ఇక్కడ నాకు ఓన్లీ సింగిల్ వన్ పారామీటరే ఉంది కాబట్టి కామా ఇది ఫస్ట్ పారామీటర్. సో ఫస్ట్ పారామీటర్ షుడ్ బి విత్ ఇన్ ది డబల్ కోట్స్లో ఉండాలి. సో ఈ ఫంక్షన్ చేసే వర్క్ ఏంటంటే printf prints ఫస్ట్ పారామీటర్ ఆన్ స్క్రీన్ ఆర్ కన్సోల్. ఇది ఏం ప్రింట్ చేస్తుందంటే మనకి వెల్కమ్ టు SMR అని ప్రింట్ చేస్తుంది. ఇది చేసే వర్క్ ఏంటంటే ఇట్ ప్రింట్స్ వెల్కమ్ టు కేస్ సెన్సిటివ్. మీరు ఏ కేసులో రాస్తే యాజ్ ఇట్ ఈస్కి ప్రింట్ అవుతుంది. వెల్కమ్ నెక్స్ట్ స్పేస్ ఇస్తే స్పేస్ టు స్పేస్ SMR ప్రింట్ అయ్యి నెక్స్ట్ కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఈ కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఫర్ దిస్ వన్ ఈజ్ printf వెల్కమ్ టు SMR. సో F2 సేవ్ చేశాను. సో Alt F9 చూడండి మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్ మెథడ్ నుంచి మెయిన్ మెథడ్ అన్న మెయిన్ ఫంక్షన్ అన్న ఒకటే. సో మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. F7 దిస్ ఇస్ ద ట్రేసింగ్. మనకు సి ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ కంపైలేషన్ అనేది టాప్ టు బాటమ్ జరుగుతుంది. రన్ అనేది ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్ నుంచే రన్ అవుతుంది. చూడండి ఇక్కడ ఈ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది F7. ఈ స్టేట్మెంట్ చేసే వర్క్ ఏంటంటే వెల్కమ్ స్పేస్ టు స్పేస్ SMR అనేది ప్రింట్ చేసి నెక్స్ట్ కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. సో చూడండి వెల్కమ్ స్పేస్ టు SMR అండ్ కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. ఆ కర్సర్ ఏ ప్లేస్లో అయితే ఉందో నెక్స్ట్ అవుట్పుట్ అనేది అక్కడి నుంచి సో ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ printf సో SMR అని ఇచ్చాను. సో ఇలా ఇస్తే మనకి printf నేను లోవర్ కేస్లో ఇచ్చాను. సో వెల్కమ్ టు SMR అని ఇచ్చాను. సో లోవర్ కేస్లో ఇస్తే మనకి అవుట్పుట్ కూడా లోవర్ కేస్లో డిస్ప్లే అవుతుంది. ఈ printf చేసే వర్క్ ఏంటి, ఈ ఫంక్షన్ చేసే వర్క్ ఏంటంటే
ఇట్ ప్రింట్స్ ఫస్ట్ పారామీటర్ ఆన్ స్క్రీన్ ఆర్ కన్సోల్ ఆర్ అవుట్పుట్ మనకి ఏం డిస్ప్లే చేస్తుందంటే వెల్కమ్ టు SMR అనేది ప్రింట్ చేసి నెక్స్ట్ కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నేను printf దగ్గర కేస్ సెన్స్ లోవర్ కేస్లో ఇస్తే మనం ఎలా రాస్తే యాస్టీస్గా ప్రింట్ అవుతుంది. సో అంటే మనకి అవుట్పుట్లో ఎలా డిస్ప్లే అవ్వాలో మన చాయిస్ అనమాట. వెల్కమ్ టు SMR. సో Alt F9 చూడండి మనకి ఎగ్జిక్యూషన్ F7 ట్రేసింగ్ మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది Alt F5. చూసారా కర్సర్ ఎక్కడైతే ఉందో అక్కడే నుంచే నెక్స్ట్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. వెల్కమ్ టు SMR అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ printf. సో విత్ ఇన్ ది డబుల్ కోట్స్లో ఫస్ట్ స్ట్రింగ్ వెల్కమ్ SMR %d స్పేస్. ఒకవేళ నేను మధ్యలో ఏదైనా ఇంటీజర్ వాల్యూస్ కానీ క్యారెక్టర్స్ కానీ ప్రింట్ చేయాలనుకుంటే వెల్కమ్ 10 SMR 10 తెలుగు స్పేస్ '20 స్పేస్ ఎడ్యుకేషన్ ఇచ్చాను. ఇలా ఇచ్చాను, కాపీ చేస్తున్నాను. చూడండి ఇది సేమ్ యాస్టీస్గా ప్రింట్ అవుతుంది. వెల్కమ్ SMR స్పేస్ 10 స్పేస్ తెలుగు స్పేస్ 20 స్పేస్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందంటే మనకి SMR స్పేస్ 10 స్పేస్ తెలుగు స్పేస్ 20 స్పేస్ ఎడ్యుకేషన్. ప్రింట్ అయిన తర్వాత కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. సేమ్ ఇదే స్టేట్మెంట్ రాస్తాం ఇక్కడ. సో లోవర్ కేస్లో SMR నెక్స్ట్ 10 స్పేస్ తెలుగు స్పేస్ 20 స్పేస్ ఎడ్యుకేషన్. సో Alt F9 కంట్రోల్ F7 మెయిన్ ఫంక్షన్స్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. Alt F5. సో SMR స్పేస్ 10 స్పేస్ తెలుగు స్పేస్ 20 స్పేస్ ఎడ్యుకేషన్. అయితే ఇక్కడ ఈ 10, 20 అనేవి మేబీ సమ్టైమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అవి ఒక వేరియబుల్స్లో ఉంటాయి. అందుకే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ 10, 20 అనే వాల్యూస్ని ఇక్కడ పారామీటర్గా పాస్ చేస్తున్నాను. 10, 20 అనేవి ఇక్కడ పారామీటర్స్గా పాస్ చేస్తున్నాను. సో ఇది ఫస్ట్ పారామీటర్ షుడ్ బి విత్ ఇన్ ది డబల్ కోట్స్. ఎవ్రీ పారామీటర్ షుడ్ బి సపరేటెడ్ విత్ కామా. ఇది ఫస్ట్ పారామీటర్, ఇది సెకండ్ పారామీటర్, ఇది థర్డ్ పారామీటర్. సో ఎవ్రీ పారామీటర్ షుడ్ బి సపరేటెడ్ విత్ కామా. ఇది కామాతో సపరేట్ చేసాం, ఇది కూడా కామాతో సపరేట్ చేసాం. అయితే ఇక్కడ ఈ 10 ప్లేస్లో ఇక్కడ ఏం రాస్తామంటే %d. సో %d అని రాస్తాం. ఈ %dని ఏమంటారంటే కాపీ చేసిన పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ 10, 20 ఇక్కడ కామా 10, 20 అనే వాల్యూస్ పాస్ చేసి దీని ప్లేస్లో %d 10 ప్లేస్లో %d అని రాస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ 10 అనే వాల్యూ వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది. సి 20 అనే వాల్యూ వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ SMR
10 స్పేస్ 10 స్పేస్ తెలుగు స్పేస్ 20 స్పేస్ ఎడ్యుకేషన్ అని ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ %d ఏమంటారంటే ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటారు. సో %d ఫర్ ఇంటీజర్ అంటే ఒక ఇంటీజర్ వాల్యూ ఉంటే మనం అక్కడ %d వాడాలి. అదే మనకి అక్కడ క్యారెక్టర్ ఉంటే %c వాడాలి. అదే మనకి ఇక్కడ ఫ్లోట్ ఉంటే %f వాడాలి. అదే స్ట్రింగ్ ఉంటే %s వాడాలి. అదే మనకి ఇక్కడ లాంగ్ ఇంట్ అయితే %ld, డబుల్ వాల్యూకి %lf, లాంగ్ ఇంట్కి %ld. ఇవన్నీ నెక్స్ట్ వస్తే మనకి డేటా టైప్స్ అనేవి నెక్స్ట్ వస్తాయి లాంగ్ ఇంట్. అయితే మనం ఇక్కడ %d ఎందుకు రాస్తామంటే ఇది ఇంటీజర్ వాల్యూ కాబట్టి, ఇక్కడ %d రాస్తాం. అది ఇది కాన్స్టెంట్ అయితే ఇక్కడ 10 అనేది కాన్స్టెంట్, 20 అనేది కాన్స్టెంట్. ఇక్కడ కాన్స్టెంట్ అయితే ఇక్కడ %d రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా 10, 20 రాసేస్తే డైరెక్ట్గా అవే ఎగ్జిక్యూట్ అవుతాయి. అయితే ఇక్కడ మనకి ఈ 10, 20 అనేవి కాన్స్టెంట్స్ అయి ఉండవు, అవి ఒక వేరియబుల్లో ఉంటాయి. సంథింగ్ ఇక్కడ నేను ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఆ వేరియబుల్ నేమ్ ఏంటంటే total_salary. ఇది ఒక వేరియబుల్ నేమ్ ఆఫ్ టైప్ ఇంటీజర్ టైప్. total_salary ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ వాల్యూ ఎంత ఉందంటే 250 రూపీస్ అని ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ నేను ఇది ప్రింట్ చేయాలి. ఈ total_salary అనే దాన్ని మనకి ప్రింట్ చేయాలి. ఇక్కడ total_salary అనేది ఏంటంటే ఒక వేరియబుల్ అనమాట. ఈ వేరియబుల్ అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అంటే ఇంట్. అది ప్రింట్ చేయాలంటే మనం ఇక్కడ printf ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ పారామీటర్లో ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్. నాకు ఇక్కడ ఏం కావాలంటే total_salary ఈజ్ ఈక్వల్ టు %d కామా total_sal. సో చూడండి ఈ స్టేట్మెంట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఫస్ట్ మనకి ఇక్కడ total_sal ఇది వేరియబుల్. ఈ వాల్యూ ఎంత 250. సో ఆ 250 అనే వాల్యూ ఈ %d దగ్గర రీప్లేస్ అవుతుంది. అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 250 వస్తుంది. ఈ వాల్యూ వచ్చి ఈ %d ప్లేస్లో రీప్లేస్ అవుతుంది, ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే ఈ ఫస్ట్ పారామీటర్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేస్తుంది. సో total_salary ఈజ్ ఈక్వల్ టు 250. అదే ఇక్కడ మనకి ఇక్కడ వాల్యూ అనేది ఎంత వాల్యూ ఉంటే ఆ వాల్యూ అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఈ వాల్యూ అనేది వేరీ అవుతూ ఉంటుంది, ఇది ఫిక్స్డ్ కాదు, సమ్టైమ్స్ వేరే వాల్యూ ఉంటుంది. అందుకే మనం ఇక్కడ డైరెక్ట్గా total_salary ఈజ్ ఈక్వల్ 250 అని రాయడం కుదరదు. ఇలా ఇది ఒక పారామీటర్, ఇది ఫస్ట్ పారామీటర్ డబుల్ కోట్స్లో ఉండాలి. ఇది ఒక పారామీటర్ total_salary అనేది ఒక పారామీటర్, ఒక వేరియబుల్, ఒక పారామీటర్. ఎవ్రీ పారామీటర్ని ఇక్కడ కామాతో సపరేట్ చేయాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది మనకి. చూడండి ఇక్కడ అంటే ఇది మనకి ఏం ప్రింట్ అవుతుందంటే అవుట్పుట్లో total_salary ఈజ్ ఈక్వల్ టు 250 అని ప్రింట్ అయ్యి నెక్స్ట్ కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది, ఇలా బ్లింక్ అవుతుంది. ఇప్పుడు నీ కోడ్ రన్ చేస్తే మనకి ఇక్కడికి వాల్యూ ఎంత వస్తుంది 10 వస్తుంది, ఇక్కడికి 20 వస్తుంది. సో SMR స్పేస్ Ctrl F9, సో F7 ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వెల్కమ్ SMR స్పేస్ 10 స్పేస్ తెలుగు స్పేస్ 20 ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ 10, 20 నేను ఇక్కడ వేరియబుల్ రాస్తున్నాను ఆఫ్ టైప్ ఇంటీజర్. ఇక్కడ ఏ అనేది AB. సో నేను ఇక్కడ AB అనేది డిక్లేర్ చేయాలి, అంటే ఏ వాల్యూ ఎంత అసైన్ చేయాలి, ఈ B వాల్యూ ఎంత అనేది అసైన్ చేయాలి. వీటిని వేరియబుల్స్ అంటారు, ఆర్ ఐడెంటిఫైర్స్ అంటారు. ఐడెంటిఫైర్స్ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నేను ఇవి డిక్లేర్ చేయాలి ఇంటూ A, B. A ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇస్తున్నాను, అండ్ B ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇచ్చాను. ఇదంతా అనవసరం మనకి. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ గురించి ఇప్పుడు నాకు ఏలో వాల్యూ ఎంత ఉంది 10, బీలో వాల్యూ ఎంత ఉంది 20. ఈ ఏలో వాల్యూ
ఏలో వాల్యూ 10 వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది, ఈ బీలో వాల్యూ 20 వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది. అంటే ఫస్ట్ వాల్యూ వెళ్ళి సెకండ్ పారామీటర్ వాల్యూ వెళ్ళి ఫస్ట్ పర్సంటేజ్ డి దగ్గర రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ పారామీటర్ వాల్యూ థర్డ్ పారామీటర్ వాల్యూ వెళ్ళి ఈ పర్సంటేజ్ డి దగ్గర రీప్లేస్ అవుతుంది. ఇది 10 అయితే ఇక్కడ 10 ప్రింట్ అవుతుంది, 20 అయితే 20 ప్రింట్ అవుతుంది. సో F7, సో ఈ స్టేట్మెంట్ దగ్గర Alt F5 SMR స్పేస్ 10 స్పేస్ తెలుగు స్పేస్ 20 ఎడ్యుకేషన్. అది వాల్యూ అనేవి ఇక్కడ 100 ఉండొచ్చు, ఇక్కడ 200. అప్పుడు మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎంత 100. సో 100 అనే వాల్యూ వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది 100, బి వాల్యూ వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది 200. సో F7 S Alt F5, సో ఇక్కడ SMR స్పేస్ 100 స్పేస్ తెలుగు స్పేస్ 200 స్పేస్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ ఏం చేస్తామంటే టోటల్ అండర్ స్కోర్ శాల్ అని ఇచ్చాను. సో ఇంట్ టోటల్ అండర్ స్కోర్ శాల్ ఈజ్ ఈక్వల్ టు 250. ఇప్పుడు మనం ఇక్కడ టోటల్ శాలరీ, సో టోటల్ ఈ అవుట్పుట్ ఎలా డిస్ప్లే అవ్వాలనేది మన చాయిస్. మనం ఏదైతే రాస్తామో అది యాస్టీజ్గా ప్రింట్ అవుతుంది. ఇక్కడ టోటల్ అండర్ స్కోర్ శాల్. ఇప్పుడు మన ఇక్కడ టోటల్ అండర్ స్కోర్ శాల్ వాల్యూ ఎంత 250. ఆ 250 వాల్యూ వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఫస్ట్ పారామీటర్ ఉన్నది యాస్టీజ్గా ప్రింట్ అవుతుంది. అంటే టోటల్ అండర్ స్కోర్ శాలరీ కోలన్ ఇచ్చాము, తర్వాత 250 అనేది ప్రింట్ అయ్యి నెక్స్ట్ కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. F7 Alt F5, సో టోటల్ అండర్ స్కోర్ శాలరీ కోలన్ 250 అని కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్ టు printf సమ్ ఈజ్ ఈక్వల్ టు %d కామా a ప్లస్ b అని ఇచ్చి, సో ఇక్కడ a value is 10 or a value is 100 or b value is 200. so a value is equal to 100, a is one variable, so b value is equal to 200. then first parameter should be within the double quotes. Yes, this is the second parameter, so every parameter should be separated with comma. Yes, okay. next first this is a function calling. ఫంక్షన్ కాలింగ్లో ఫస్ట్ ఎప్పుడు కూడా అసోసియేటివిటీ అనేది ఆపరేటర్స్ లెఫ్ట్ టు రైట్ ఉంటుందని చెప్పి ఇక్కడ రైట్ టు లెఫ్ట్. ఫస్ట్ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది. ఏ వాల్యూ ఎంత 100, బి వాల్యూ 200, ఏ ప్లస్ బి అంటే వాల్యూ ఎంత వస్తుంది 300. సో వాల్యూ ఇస్ 300. ఇక్కడ 300 అనే వాల్యూ రీప్లేస్ అవుతుంది. సో ఈ 300 అనే వాల్యూ వెళ్ళి ఈ పర్సంటేజ్ డి దగ్గర రీప్లేస్ అవుతుంది. ఇది ఫస్ట్ పారామీటర్ అనేది యాస్టీజ్గా ప్రింట్ అవుతుంది. ఫస్ట్ పారామీటర్ ఏంటి మనకి సమ్ ఈజ్ ఈక్వల్ టు 300. నెక్స్ట్ కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ so a value is equal to 10, so b value is equal to 20. here I am writing printf %d space plus space %d space is equal to space %d comma a comma b comma a plus b. సో ఇప్పుడు ఫస్ట్ ఈ స్టేట్మెంట్లో ఫస్ట్ మనకి ఇది ఎవాల్యుయేట్ అవుతుంది. సో ఏ వాల్యూ ఎంత 10, బి వాల్యూ ఎంత 20. అంటే ఇక్కడ ఎంత రీప్లేస్ అవుతుందంటే 30 రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ బి వాల్యూ ఎంత మనకి ఇక్కడ 20, సో 20. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత 10. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఫస్ట్ పర్సంటేజ్ డీలోకి సెకండ్ పారామీటర్ వాల్యూ వచ్చి ఫస్ట్ పర్సంటేజ్ డీలో కాపీ అవుతుంది. నెక్స్ట్ పర్సంటేజ్ డీలోకి థర్డ్ పారామీటర్ వచ్చి కాపీ అవుతుంది.
నెక్స్ట్ పర్సెంటేజ్ డీలోకి ఈ వాల్యూ వచ్చి రీప్లేస్ అవుతుంది. ఈ ఫస్ట్ పారామీటర్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ 10 స్పేస్ ప్లస్ స్పేస్ 20 స్పేస్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ 30. సో ఇక్కడ 10 స్పేస్ 20 స్పేస్ 30 అని కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. సో int a is equal to 10, so int b is equal to 20. So first parameter should be within the double quotes, percentage d space plus space percentage d space is equal to percentage d comma a comma b comma a plus b. సో ఈ వాల్యూ వచ్చి ఫస్ట్ సెకండ్ ఈ పారామీటర్ వాల్యూ ఒకటి వస్తుంది. సో 10 స్పేస్ ప్లస్ స్పేస్ ఈ బీలో వాల్యూ ఒకటికి వస్తుంది 20 స్పేస్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ ఏ ప్లస్ బి వాల్యూ 30. సో F7 ఆల్ట్ F5. సో 10 స్పేస్ ప్లస్ స్పేస్ 20 స్పేస్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ 30 అని కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. అయితే మన ఇక్కడ ఏబీ వాల్యూస్ మేబీ చేంజ్ అవ్వచ్చు. 100 200 ఉన్నాయనుకోండి, ఇక్కడ ఈ వాల్యూ 100 రీప్లేస్ అవుతుంది, ఇక్కడ 200 రీప్లేస్ అవుతుంది, ఇక్కడ 300 రీప్లేస్ అవుతుంది. సో F7 ఎస్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇప్పుడు ఇదే స్టేట్మెంట్లో బై మిస్టేక్ మనం ఈ పర్సెంట్ ఏ ప్లస్ బి అనేది ఇవ్వలేదు అనుకోండి, ఇక్కడ ప్రింట్ఎఫ్ పర్సెంటేజ్ డి స్పేస్ ప్లస్ పర్సెంటేజ్ డి ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ డి కామా ఏ కామా బి అని పాస్ చేస్తాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సెంటేజెస్ ఎన్ని ఉన్నాయి, 3. ఇక్కడ మనం ఓన్లీ ఏబి 2 వాల్యూస్ మాత్రమే పాస్ చేస్తాం. మనకి ఇక్కడ ఈ ఫస్ట్ ఏ వాల్యూ వచ్చి ఎక్కడ రీప్లేస్ అవుతుంది, ఫస్ట్ పర్సెంటేజ్ డీలో రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ పర్సెంటేజ్ డీలో ఈ బి వాల్యూ వచ్చి రీప్లేస్ అవుతుంది. ఇక్కడ పర్సెంటేజ్ డి అనేది రాస్తాం, బట్ ఇక్కడ మనం పారామీటర్ అనేది పాస్ చేయాలి. సో చాలామంది ఎర్రర్ వస్తుంది అనుకుంటారు, ఎర్రర్ ఏం రాదు, ఇక్కడ గార్బేజ్ వాల్యూ వస్తుంది. అంటే ఏ వాల్యూ వస్తుంది మనకు తెలియదు. సో ఇన్ సి లాంగ్వేజ్లో ఒక వేరియబుల్ యొక్క డిఫాల్ట్ వాల్యూ ఏంటంటే గార్బేజ్ వాల్యూ. డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ ఏ బై డిఫాల్ట్ ఆటో వేరియబుల్స్ అంటారు. వేరియబుల్ ఈజ్ గార్బేజ్ వాల్యూ. సో గార్బేజ్ వాల్యూ అంటే అది ఎనీ వాల్యూ అయి ఉండొచ్చు, ఏ వాల్యూ ఉంటుందో మనకేం తెలియదు అనమాట. సమ్టైమ్స్ 0 ఉంటుంది, సమ్టైమ్స్ 100 ఉంటుంది, సమ్టైమ్స్ -25,000 25,000 ఆర్ ఎనీ వాల్యూ ఉండొచ్చు. సో కాబట్టి ఇక్కడ సమ్ గార్బేజ్ వాల్యూ వస్తుంది. అంటే మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందంటే 10 స్పేస్ ప్లస్ స్పేస్ 20 ఈజ్ ఈక్వల్ టు సమ్ గార్బేజ్ వాల్యూ. నేను ఏ ప్లస్ బి అనేదాన్ని తీసేస్తున్నాను. సో ఆల్ట్ F9 ఎస్ F7 ఎగ్జిక్యూషన్ ఈజ్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ ఫంక్షన్. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్లో మనకి ఏ 10 100 స్పేస్ ప్లస్ స్పేస్ 200 ఈజ్ ఈక్వల్ టు సమ్ 200 సమ్ గార్బేజ్ వాల్యూ అనేది వచ్చింది. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఇదే స్టేట్మెంట్లో ప్రింట్ఎఫ్ పర్సెంటేజ్ డి ప్లస్ పర్సెంటేజ్ డి ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ డి కామా ఏ కామా బి కామా ఏ ప్లస్ బి
కామా ఏ ఇలా పాస్ చేస్తాం. అంటే ఇక్కడ ఫస్ట్ పారామీటర్లో మనం రాసిన నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ డీని 1 2 3, బట్ మనం ఇక్కడ ఎన్ని పారామీటర్స్ పాస్ చేస్తాం 1 2 3 4 ఎక్స్ట్రా 1 పారామీటర్ ఎక్స్ట్రా పాస్ చేస్తాం. అయినా కూడా మనకి ఎర్రర్ ఏం రాదు. మనకి ఫస్ట్ ఏ వాల్యూ వెళ్ళి ఈ పర్సంటేజ్ డీలో కాపీ అవుతుంది, నెక్స్ట్ బి వాల్యూ వెళ్ళి నెక్స్ట్ పర్సంటేజ్ డీలో కాపీ అవుతుంది, నెక్స్ట్ ఏ ప్లస్ బి వాల్యూ వెళ్ళి ఈ పర్సంటేజ్ డీలో కాపీ అవుతుంది. సో ఎప్పుడు కూడా ఫంక్షన్స్ అనేవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయంటే రైట్ టు లెఫ్ట్. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత 10 ఆర్ 100, బట్ మనకి ఇక్కడ పర్సంటేజ్ డి అనేది ఏం లేదు. సో ఎక్స్ట్రా పాస్ చేసినా కూడా మనకి ఎర్రర్ ఏం రాదు. సో అవుట్పుట్ ఏమొస్తుందంటే మనకి ఇక్కడ సేమ్ 100 స్పేస్ ప్లస్ స్పేస్ 200 స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 300 అని వచ్చి కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్స్ట్రా పారామీటర్స్ పాస్ చేసినా మనకి ఎర్రర్ ఏం రాదు, తక్కువ పారామీటర్స్ పాస్ చేసినా మనకి గార్బేజ్ వాల్యూ అనేది వస్తుంది. సో కామా ఇక్కడ ఏ ప్లస్ బి కామా ఏ పాస్ చేస్తున్నాను, ఆల్ట్ F9 F7. సో ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది, ఆల్ట్ F5. సో 100 స్పేస్ ప్లస్ స్పేస్ 200 స్పేస్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ 300. నెక్స్ట్ కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. అంటే ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది ఎలా రాసుకోవాలనేది మన చాయిస్ అనమాట. అంటే మనకు అవుట్పుట్ అనేది ఎలా రావాలి ఏంటనేది మన చాయిస్. బై మిస్టేక్ ఒకవేళ మనం ఫస్ట్ పారామీటర్లో డబల్ కోట్స్లో రాయలేదనుకోండి, వీ విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే సో int a is equal to 100, so int b is equal to 200. ఫస్ట్ పారామీటర్ విత్ ఇన్ ది డబల్ కోట్స్లో ఉండాలి. ఎవ్రీ పారామీటర్ని కామాతో సపరేట్ చేయాలి. బై మిస్టేక్ మనం ఇక్కడ కామా రాయలేదనుకోండి, విల్ గెట్ ఎన్ ఎర్రర్, ఆల్ట్ F9 విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో ఫంక్షన్ కాల్ మిస్సింగ్ అని వస్తుంది. అంటే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కదా, అందులో ఏదో సమ్ మిస్ అయిందని ఎర్రర్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ కామా ఉండాలి. నెక్స్ట్ ఎవ్రీ ఫస్ట్ పారామీటర్ షుడ్ బి విత్ ఇన్ ది డబల్ కోట్స్లో ఉండాలి. బై మిస్టేక్ డబల్ కోట్స్ అనేది తీసేస్తాం అనుకోండి, సో వన్స్ అగైన్ విల్ గెట్ ఎన్ ఎర్రర్, ఆల్ట్ F9 విల్ గెట్ ఎన్ ఎర్రర్, ఎక్స్ప్రెషన్ సింటాక్స్ అని ఎర్రర్ వచ్చింది. ఫస్ట్ పారామీటర్ షుడ్ బి విత్ ఇన్ ది డబల్ కోట్స్లో ఉండాలి. సో ఎవ్రీ పారామీటర్ అనేది కామాతో సపరేట్ చేయాలి. మోర్ దెన్ ఎన్ని పారామీటర్స్ అని పాస్ చేసుకోవచ్చు మనం, 1 2 3 4 అండ్ సో అని ఎనీ నెంబర్ బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఇక్కడ పర్సంటేజ్ డి అనేది ఫార్మాట్ స్పెసిఫైయర్. ఇక్కడ ఇంటీజర్ కాబట్టి పర్సంటేజ్ డి వాడాం. అదే మనకి ఇది ఒకవేళ ఫ్లోట్ అనుకోండి, ఫ్లోట్ బి కూడా ఫ్లోట్ అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ ఫ్లోట్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ పర్సంటేజ్ ఎఫ్. సో ఇక్కడ మనం ఎఫ్ వాడాలి. ఫ్లోట్ యాడ్ చేస్తే ఎఫ్. మనకి ఏ అనేది ఫ్లోట్ వాల్యూ 100, ఫ్లోట్ అంటే రియల్ నెంబర్స్ 0.00. సి లాంగ్వేజ్లో బై డిఫాల్ట్గా 6 డెసిమల్స్ ఉంటాయి. బి వాల్యూ కూడా 200.60 ఉంటాయి. ఏ ప్లస్ బి అంటే 300 ప్లస్ 6 zeros ఉంటాయి. ఆల్ట్ F9 ఎస్. సో కంట్రోల్ F5 ఆల్ట్ F5. చూడండి ఇక్కడ 100 డాట్ తర్వాత 6 డెసిమల్ ప్లేసెస్, 200 తర్వాత డాట్ 6 డెసిమల్ ప్లేసెస్, 300 డాట్ 6 డెసిమల్ ప్లేసెస్ ఉంటాయి బై డిఫాల్ట్. దిస్ ఈజ్ ఫ్లోట్ వాల్యూ. అంటే ఇక్కడ ఏ టైప్ అయితే ఆ టైప్ బేసెస్గా ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది చేంజ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ సో ప్రింట్ఎఫ్ హలో అని ఇచ్చాను. సో ఏమొస్తుంది, ప్రింట్ఎఫ్ హలో అని వస్తే ఏమొస్తుంది ఇక్కడ ఎర్రర్. అందుకని ఫస్ట్ పారామీటర్ అనేది విత్ ఇన్ ది డబల్ కోట్స్లో ఉండాలి, లేదు. అప్పుడు ఇది ఏం చెక్ చేస్తుందంటే ఒక వేరియబుల్లా చెక్ చేస్తుంది.
సో వేరియబుల్ హలో అనే వేరియబుల్ లేదు కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుందంటే అన్డిఫైన్డ్ సింబల్ హలో అంటే అదొక వేరియబుల్ లాగా ట్రీట్ చేస్తుంది. ఓకే, ఒకసారి రన్ చేస్తే సో హలో అని ఇచ్చాం, ఎర్రర్ వస్తుంది. ఆల్ట్ F9 విల్ గెట్ ఎన్ ఎర్రర్ అన్డిఫైన్డ్ సింబల్ హలో. ఇది ఒక వేరియబుల్లా ట్రీట్ చేస్తుంది. సో వాట్ ఈజ్ వేరియబుల్ విల్ డిస్కస్ లేటర్. సో అప్ టు నో దిస్ ఇస్ ద ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ ఎందుకు వాడతాం అంటే మనకు అవుట్పుట్లో ఎనీ ప్రోగ్రామ్ రాసినా మన అవుట్పుట్లో ఏమైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నామో అది మన చాయిస్ కాబట్టి లాస్ట్లో మనం ఏం రాస్తామంటే సో printf అనే స్టేట్మెంట్ యూజ్ చేసుకుని అంటే printf అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని మనం ఎలా అయితే అవుట్పుట్ ఎలా డిస్ప్లే చేయాలో అది మన చాయిస్ అన్నమాట. మనం అలా రాసుకుంటాం. ఇంకా ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9 అండ్ ఆల్ట్ F5. అయితే ఒకసారి చూడండి, ఇంతకు ముందు డిస్ప్లే అయిన అవుట్పుట్ అంతా మనకు కనిపిస్తుంది కదా, అదంతా క్లియర్ చేయడానికి ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ నేమ్ ఏంటంటే CLR_SCR. ఈ ఫంక్షన్ అనేది చూడండి, న్యూ ఫైల్ తీసుకుంటున్నాను F5. సో వైట్ రిటర్న్ టైప్ ఫంక్షన్ నేమ్, మనం ఏ కోడ్ రాసినా అది విత్ ఇన్ ది మెయిన్ ఫంక్షన్లో రాయాలి. సో ఇక్కడ CLR_SCR అనేది ఒక ఫంక్షన్ అనమాట. సేమ్ మెయిన్ ఎలా ఫంక్షను CLR_SCR అనే ఫంక్షన్ నేమ్ ఏంటి CLR_SCR, నో పారామీటర్స్. ఇక్కడ పారామీటర్స్ ఏం పాస్ చేయట్లేదు అండ్ సెమీకోలన్ ఉండాలి. ఇది ఒక స్టేట్మెంట్, ఇది కూడా ఫంక్షన్ కాలింగ్. సో printf అనేది కూడా ఫంక్షన్ కాలింగ్. ఇక్కడే హలో అని ఇస్తున్నాను. సో ఇదేం చేస్తుంది, హలో ప్రింట్ చేస్తుంది కదా. ఒకసారి చూడండి, కోడ్ రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఈ ఫైల్ని ఏమైనా సేవ్ చేయలేదు. నో నేమ్ 01.cpp అని ఉంది. ఆల్ట్ F9 విల్ గెట్ ఎన్ ఎర్రర్. చూడండి, ఫస్ట్ ఎర్రర్ చూడండి, ఫంక్షన్ CLR_SCR షుడ్ హ్యావ్ ఏ ప్రోటోటైప్. అంటే ఈ CLR_SCR అనేది ఏ ఫంక్షన్ ఏ అడ్రస్ ఫైల్లో ఉందో అది ఇంక్లూడ్ చేయలేం మనం, అందుకే ఎర్రర్ వచ్చింది. సేమ్ నేను లైన్ కామెంట్ చేస్తున్నాను. ఆల్రెడీ మనకి ఇది తెలుసు కదా, printf అనేది ఏ అడ్రస్ ఫైల్లో ఉందో తెలుసు, మనం అది ఇంక్లూడ్ చేయాలి. ఆ ఇంక్లూడ్ అనేది ఎక్కడ చేయాలి, మెయిన్కి పైన రాస్తే ఫంక్షన్ డెఫినేషన్ అనేది అక్కడ రీప్లేస్ అవుతుంది. సో యాష్ ఇంక్లూడ్ stdio స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ .h. ఇది అవుట్పుట్ కాబట్టి printf అనేది అవుట్పుట్కి వాడతాం కాబట్టి ఈ అడ్రస్ ఫైల్లో ఉంది. ఆల్ట్ F9 ఇప్పుడు రన్ అవుతుంది. సిమిలర్లీ ఇక్కడ CLR_SCR అనేది అన్కామెంట్ చేస్తున్నాను. వన్స్ అగైన్ విల్ గెట్ అన్ ఎర్రర్. ఆల్ట్ F9 విల్ గెట్ అన్ ఎర్రర్. సో ఫంక్షన్ CLR_SCR షుడ్ హ్యావ్ ఎ ప్రోటోటైప్. ఈ ఫంక్షన్ అనేది ఏ అడ్రస్ ఫైల్లో ఉందంటే conio.h అనే అడ్రస్ ఫైల్లో ఉంది, అది ఇంక్లూడ్ చేయాలి. సో యాష్ ఇంక్లూడ్ conio.h. ఈ ఫంక్షన్ చేసే వర్క్ ఏంటంటే క్లియర్ ద ఎండ్ స్క్రీన్. చూడండి, కోడ్ కంపైల్ అవుతుంది. F7 రన్ చేస్తున్నాను. చూడండి, ఇది చేసే వర్క్ ఏంటంటే ఇక్కడ ఎండ్ స్క్రీన్లో ఉన్న అదంతా కూడా క్లియర్ చేస్తుంది. సో F7 ఇంకా ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవ్వాలి, ఇప్పుడు కంప్లీట్ అయింది. అది చేసిన వర్క్ ఏంటంటే క్లియర్ ద స్క్రీన్ మొత్తం కూడా క్లియర్ చేస్తుంది. సో F7 అండ్ వన్స్ అగైన్ హలో ప్రింట్ అయ్యి నెక్స్ట్ కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ printf స్టేట్మెంట్. సో సమ్ టైమ్స్ మనం ఇక్కడ CLR_SCR అనేది వాడతాం. ఇది ఎందుకు వాడతారంటే టు క్లియర్ ద స్క్రీన్. దిస్ ఈజ్ ఆల్సో ఫంక్షన్. దిస్ ఫంక్షన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ విచ్ అడ్రస్ ఫైల్, యాష్ conio.h అడ్రస్ ఫైల్. అదే మనం ఈ ఫైల్ నేను F2 సేవ్ చేస్తున్నాను. సో print.c అని సేవ్ చేశాను. ఎప్పుడైతే మనం .c అని సేవ్ చేస్తామో ఇవి రెండు ఆప్షనల్, మనం ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9 ఆల్ట్ F5 హలో అనేది ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈజ్ printf స్టేట్మెంట్. స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ రిఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.